బాస్ గుండు బాస్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. చిన్న పనుండి బయటికి వెళ్తున్నాము ఇద్దరం కలిసి. బ్రేక్ఫాస్ట్ చేసాము. బయటికి వెళ్తే మళ్ళీ ఎంత టైం అయిందో ఇంటికి వచ్చేసరికి. కానీ ముందుగానే బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తిన్నాము. దోశలు చేశాను ఇంట్లో. ఈ దోశలు తినటం ఒక హైలైట్. బయట ఎండకి తిరగాలి కదా, దోశలు తింటే ఫుల్ వాటర్ అవుతా ఉంటాయి. మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్తున్నప్పుడల్లా నైస్కి తెచ్చుకుంటున్నావు బట్టలు అని చెప్పి ఇంకా మామూలుగా ఇవ్వట్లేదు నాకు. స్లోగా ఏదో ఒకటి తెస్తున్నావు, రోజు టైలర్ దగ్గర ఇవ్వాలని చెప్పి ఇంకా నన్ను అంటున్నాడు. తను అన్నందుకే ఏమో మరి ఇంకా నేను బయటకు వెళ్ళి అన్ని పనులు చూసుకున్నా కానీ నా ఒక్క విషయం మర్చిపోయాను. అసలు ఆ బట్టలు టైలర్ దగ్గర ఇవ్వడమే మర్చిపోయి అంతే స్కూటీలో ఉన్నాయి. బాస్ గుండు బాస్. ఎప్పుడు నుండో అడుగుతున్నారు కదా, ఫైనల్ గా అయితే వచ్చేసారు మన టోటో గారు. వాడిని చూస్తే ఒక్కటైతే కన్ఫామ్ గా అంటారు చేంజ్ అయిపోయాడు అని చెప్పి. వాడికి గుండు కూడా అయిపోయింది. మీ అందరికి మాత్రం చాలానే డిఫరెన్స్ అర్థమవుతుందేమో, చాలా రోజులు అయిపోయింది కదా వాడిని చూసి. టోటో వాళ్ళ ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి త్వరలోనే. షాప్ లోకి వచ్చి కూర్చున్నాము. ఇంకా వాడికి లాలీపాప్ ఎందుకు ఇచ్చా అంటే ఏడుస్తున్నాడు, కొంచెం డైవర్ట్ అవుతాడని అలా లాలీపాప్ ఇచ్చాను. కాకపోతే మొత్తం వాడేమీ తినలేదు, పడేసిన తర్వాత కొంచెం వాడు ఏడు పాపేశాక. షాప్ కి వచ్చి చాలా రోజులు అయిపోయింది, అందుకే కాస్త కొత్తగా ఉండేసరికి అంతే చూస్తున్నాడు ఎక్కడికి వచ్చానా నేను అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే వీడు ఓన్లీ అమ్మాయిల పర్సన్, ఎక్కువ అబ్బాయిల దగ్గరికి వెళ్ళడు. తెలియకుండా టైం అయితే భలే గడిచిపోయింది షాప్ లో కూర్చున్నంతసేపు. నార్మల్ గా అయితే నేను ఈ టైంకి అసలు షాప్ కి కూడా రావట్లేదు ఈ మధ్య. ఇంకా వీడిని తీసుకొని వెళ్ళి కూర్చుందాం, ఆడుకోవచ్చు కాసేపు అని ఇంకొచ్చాను. చిరాకు వచ్చేసరికి క్యాప్ ఉంది అవతల పడేసాడు. ఇంకా కూర్చొని నా కమ్మలు అవన్నీ చూస్తున్నాడు, చెకింగ్ చేస్తున్నాడు ఏంటి కమ్మలు ఇలా ఉన్నాయి అని. ఇంకా చెవుపేమో గట్టి పీగుతున్నాడు. ఇంకా తీసి ఇచ్చా వాడి చేతికే, నువ్వే ఆడుకోరా అని. స్లోగా ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు, త్వరలోనే వాళ్ళు కూడా పెడతారు. ఇంకా ఇది మీకు చూపిద్దాం అని చెప్పి ఇలా వ్లాగ్ తీసాం. వాడిని గుండు చేయించుకున్నాడు, క్యూట్ గా ఉన్నాడు కదా, అందరు అడుగుతున్నారు అని చెప్పి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇంకా రకరకాలుగా ఉంటా ఉంటది. కొంచెం పళ్ళు కూడా వచ్చినాయి, చెప్పడం మర్చిపోయి. వాడికి పళ్ళు కూడా వచ్చినాయి, పై పళ్ళు కింద పళ్ళు రెండు వచ్చినాయి. ఇంకా బాగా తింటున్నాడు బిస్కెట్స్ అవన్నీ కూడా. నిద్ర వస్తున్నా కానీ అస్సలు పడుకోవట్లేదు. బయటేమో ఫుల్ వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటాయి, ఇంకా వాటిని చూస్తున్నాడు కాసేపు. ఇంకా తర్వాత మాత ఆడుకుంటా సరిపోయింది వాడికి. మొత్తం చూస్తున్నాడు ఏమేమి ఉన్నాయా అని. ఇంకా తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాను, దగ్గరికి తీసుకొని వెళ్ళి. ఇంకా వాడికి ఫేవరెట్ అయింది షూ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడు. తీసుకొని వెళ్ళి ముందు నుంచో పెడితే ఆ రెడ్ కలర్ బాగా అట్రాక్టివ్ గా కనిపించినట్టుంది. ఇంకా దాన్నే పట్టుకున్నాడు. ఆ షూ పట్టుకోగానే ఇంకా వాళ్ళ పెద్దనాన్న మురిసిపోతున్నాడు. ఎందుకంటే షూ షాప్ కదా వాళ్ళ పెద్దనాంది. ఆ మాత్రం బ్రాండ్స్ గురించి తెలియకపోతే ఎలాగా అని చెప్పి ఇంకా వాళ్ళ పెద్దనాన్న నవ్వుతున్నాడు. వాళ్ళ పెద్దనాన్న నవ్వుతుంటే ఇంకా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నవ్వు మాత్రం అస్సలు లేదు. నవ్వాలంటే కాస్త ఇంకా మనం బాగా ఇంప్రెస్ చేయాలి వాడిని, అప్పుడే నవ్వుతాడు. ఎంత ట్రై చేస్తున్నా కానీ పెద్దగా నవ్విద్దామని అస్సలు అవ్వట్లేదు. బయట ఏదో చూస్తున్నాడు సీరియస్ గా, బయట వెహికల్స్ అవన్నీ తిరుగుతున్నాయి కదా. అసలు దీనికి ఈ వ్లాగ్ కి వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా పర్లేదు అనిపిస్తుంది. అలా ఉన్నాయి అనమాట వీడియోస్ కానీ అవన్నీ. వాయిస్ ఓవర్ లేకపోయినా కానీ చూడటానికి చాలా క్యూట్ గా ఉంటాయి. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే అసలు ఎన్నిసార్లు చూసాను ఈ వీడియో మొత్తాన్ని, అన్నిసార్లు చూసుంటాను. కాన్సన్ట్రేషన్ ఒక్క దగ్గర ఉందంటే పక్కన నుండి ఎన్నిసార్లు పిలుస్తున్నా కానీ పట్టించుకోడు. వాడి చేసే పని వాడు చేసుకుంటానే ఉంటాడు, ఎంత పిలిచినా గానీ. వచ్చినప్పటి నుండి చాలా సేపు నా దగ్గరే ఉన్నాడు, అసలు దిగట్లేదు కూడా. కింద ఆడుకుంటాడు కదా అని చెప్పి వదులుతున్నా గానీ తర్వాత స్లోగా ఇంకా అలవాటు అయ్యేసరికి ఇంకా వాడే తిరిగి ఆడుకుంటా ఉన్నాడు. వాళ్ళ పెద్దనేమో పక్కన షాప్ కి వెళ్ళాడు, బిస్కెట్స్ వాటర్ అవన్నీ తీసుకొద్దామని. ఇంకా చూస్తున్నాడు ఎటు వెళ్ళిపోయాడా అని. ఇంకా రాగానే మళ్ళీ ఇంకా నవ్విద్దామని ట్రై చేస్తున్నాము. ఫేస్ అంతే ఇంకా నవ్వురా అంటే నవ్వట్లేదు. చక్కల గిల్లి మాత్రం బాగుంది. ఊరికి అలా టచ్ చేస్తే చాలు ఇంకా వెంటనే నవ్వు వస్తా ఉంటది. ఇంకా అలా ట్రై చేస్తా నవ్విస్తా ఉన్నాము. వాళ్ళ పెద్దనేమో అంతేలే నా దగ్గరికి ఎందుకు వస్తావు అన్నట్టు చూస్తున్నాడు సీరియస్ గా. వాడు వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా నా దగ్గరే ఉన్నాడు కదా చాలాసేపు. వాళ్ళ పందానేమో నా దగ్గరికి రా అంటే లేదు, అబ్బాయిల దగ్గరికి ఎక్కువ వెళ్ళాడు. ఇంక ఇది ఒక పెద్ద క్యూట్ మూమెంట్. ఎందుకంటే పాలు తాగుతాడేమో అని చెప్పి ఇస్తుంటే తల తిప్పుతున్నాడు వద్దని చెప్పి ఇంకా సరే అని తీసి పక్కన పెట్టేశారు. ఇంకా ఇలాంటివన్నీ కామన్ కదా, తింటుంటే షేర్ చేస్తారా లేదా అని చెప్పి చూస్తూ ఉంటాము. నేను కూడా సేమ్ వీడు కూడా తింటాడా లేదా లేకపోతే నాకు పెడతాడా అని చెప్పి కొంచెం పెట్టు టోటో అంటే అలా నోట్లో పెట్టి మళ్ళీ తీసేసుకున్నాడు. ఇది ఒక ఆట అనమాట వాడికి. వాటర్ అయితే వాటర్ అడగటము అవన్నీ బాగా అర్థమవుతున్నాయి. బాటిల్ ముందు పెట్టి వాటర్ తాగుతావని క్యాప్ లో పోసిస్తుంటే తాగుతున్నాడు. కాకపోతే ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. మామూలుగా పేరెంట్స్ అయిన వాళ్ళకి అదంతా కామన్ గా ఉంది, మాకు కామన్ అంటారేమో, కాకపోతే మాకు కొంచెం కొత్త కదా. దాని కింద చాలా వాటర్ బాటిల్స్ పెడతాము. ఎప్పుడైనా స్పేర్ ఉంటే క్యాన్ తెచ్చుకున్నప్పుడు అలా తాగడానికి, లేకపోతే ఏదో దానికి యూజ్ అవుతాయి అని వాటర్ బాటిల్స్ అన్ని ఒక పక్కన పెట్టాము. అన్ని లాగి తీసి మొత్తం ఇంకా అన్ని ముందేసుకొని ఆడుతా ఉన్నాడు. ఇంకా వాళ్ళ పెద్దనేమో గుండె మీద కొడుతుంటే సీరియస్ గా చూస్తున్నాడు. ఇంక ఇద్దరు కూర్చొని తర్వాత స్లోగా ఇంకా వాళ్ళు ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా నేనేమో వెళ్ళి పక్కన కూర్చున్నాను, ఇద్దరు ఆడుకుంటున్నారులే అని. ఇప్పుడు వాడు అటు ఇటు తిరుగుతున్నాడని అలా అడ్డంగా కూర్చున్నాం, ఎటు వెళ్ళకూడదు అని చెప్పి. బయటకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్
ఫాస్ట్గా పాక్కుంటా, మేమేమో ఆపలేకపోతున్నాము. ఇంక ఇలా స్లోగా చైర్ కింద నుండి మెల్లగా జారుకుంటున్నాడు, మేము చూడట్లేదేమో అని. స్లోగా అవతలకి వెళ్ళి కూర్చొని తొంగి చూస్తున్నాడు మేము చూస్తున్నామా లేదా అని. ఇంకా చూడంగానే ఇంకా పరిగెత్తుతున్నాడు. ఇంకా వెళ్ళి బయటికి వెళ్ళి పక్కన షాప్ అంకుల్ ఉంటారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ అటు నుండి అంకుల్ని తొంగి చూస్తున్నాడు, అంకుల్ చూస్తున్నారా లేదా అని. అక్కడ ఎదురుగా లేస్ చిప్స్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి కదా, మేము అదే అనుకుంటున్నాం. ఇప్పుడు వాడికి అర్థం కావట్లేదు కాబట్టి వదిలేస్తున్నాడు వాటిని, లేకపోతే వెళ్ళి వాటిని లాగి పీకేసరికి అంకుల్ కూడా ఒక పని పెడతాడేమో అని చెప్పి మేము నవ్వుకుంటున్నాము. ఇంక ఇద్దరు ఇలా ఆడుకుంటున్నారు, వాళ్ళ పెద్దని ఏది చేస్తే అది చేయటము స్లోగా. ఇంక ఇద్దరు నవ్వుకుంటా ఆడుకుంటా బాగుంది టైం స్పెండ్ చేస్తుంటే. ఇంకా షాప్ లో కూర్చొని చాలా సేపు. నా ఫ్రెండ్ కి కూడా ఒక అమ్మాయికి అబ్బాయి ఉన్నాడు అనమాట. అబ్బాయి అమ్మాయి మామూలుగా ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు అలా చెప్తా ఉంటది, అబ్బాయి కన్నా అమ్మాయి చాలా బెస్ట్, అబ్బాయి అసలు ఫుల్ గొడవ చేస్తూ ఉంటాడు, అసలు ఆపలేము పట్టుకోలేము, చిన్నప్పుడు చూడటం నార్మల్గా ఉంటారు, ఒక్కసారి పాకటం స్టార్ట్ చేశాక అసలు ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది, ఫుల్ హడావడి చేస్తూ ఉంటారు, అది ఇది అని చెప్పి చెప్తా ఉంటుంది. తనకి అమ్మాయి పుట్టింది కాబట్టి నెక్స్ట్ ఆ డిఫరెన్స్ అర్థమై ఉంటుంది అబ్బాయికి అమ్మాయికి, అందుకే కొంచెం అమ్మాయి బెస్ట్ అనిపించి ఉంటుంది. కానీ టోటోగాడిని చూస్తుంటే నాకు అసలు అంతేం అనిపించలేదు, ఎందుకంటే వీడు మరీ అంత గొడవ చేయడు, మరీ అంత సైలెంట్గా ఉండడు. వాడిని మాత్రం మనం బాగా డిస్టర్బ్ చేయనంత వరకు హ్యాపీగా ఆడుకుంటా ఉంటాడు, వాడిని డిస్టర్బ్ చేస్తున్నామంటే ఇంకేడుస్తాడు. నేను వాళ్ళ పెద్దానికి అదే చెప్తున్నా, నువ్వు కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయి వాడిని, ఏడవకుండా హ్యాపీగా ఆడుకుంటాడు అని చెప్పి. కానీ వాళ్ళ పెద్దాన్ని అలా కాదు కదా, ముద్దొస్తూ ఉంటాడు, నలిపేయటం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, వాడికేమో చిరాకు వచ్చి అరుస్తూ ఉంటాడు. ఇంకా ఎంతసేపు ఆడిపించినా కానీ ఇంకా వెంటనే నా దగ్గరికి రావాలనే ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ అమ్మాయిలతోనే ఎక్కువ ఉంటాడు, అబ్బాయిల దగ్గర ఎక్కువ ఉండడని. ఇంకా నేను కింద వదిలేసాను, సరే వాడే ఆడుకుంటాడులే, కొంచెం అలవాటు అవుతాడులే స్లోగా అని చెప్పి ఇంకా కింద వదిలేసేసరికి పాక్కుంటూ వెళ్ళి ఇంకా వాళ్ళ పెద్దం దగ్గర నుంచొని ఇంకా ఆడుకుంటున్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు, నేను ఉన్నానా లేదా. చాలా మంది టోటో అని అడిగిన వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటుంది టోటో గాడిని చూసినందుకు. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా త్వరలోనే వీడియోస్ పోస్ట్ చేస్తారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళ ఛానల్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, చెక్ చేస్తూ ఉండండి, ఛానల్స్ రెండిట్లో వస్తాయి. ఈ స్మైల్ ఇవన్నీ చూస్తుంటే నాకు సేమ్ సిసింద్రి సినిమాలో చూసినట్టే ఉంటుంది, వీడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే. హెయిర్ ఉన్నప్పుడేమో టోటల్ డిఫరెంట్గా ఉన్నాడు, గుండు కొట్టించాక డిఫరెంట్గా ఉన్నాడు, కానీ రెండిట్లో చాలా క్యూట్గా ఉన్నాడు వీడు. ఆడుతూ ఇంకా లంచ్ విషయం కూడా మర్చిపోయాము, ఆకలేస్తుంది. ఇంకా సరే వెళ్ళి ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తిందామని ఇంకా తీసుకొచ్చాము. ఇంకా వీడు కూడా తింటాడులే ఫ్రూట్స్ అని చెప్పి ఇంకా అవి తీసుకురాగానే గబగబ వచ్చి కూర్చున్నాడు పక్కన. ఇంకా వాడికి కూడా ఫ్రూట్స్ తినిపిస్తా ఉన్నాను. దోశలు తిన్నాం కదా, మధ్యాహ్నం కొంచెం పెరగన్నం తిందాం ఇంటికి వెళ్ళి అనుకున్నాం, అప్పటికే టైం 3 అయిపోతుంది. మళ్ళీ మేము ఇంకొక 2 అవర్స్లో వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి, అన్నం తింటే ఇప్పుడు అవ్వదులే, ఫ్రూట్స్ అయితే మంచిది కదా అని ఇంకా ఫ్రూట్స్ తిన్నాం మేము కూడా. పపాయ, వాటర్ మిలన్, పైనాపిల్ అన్నీ ఉన్నాయి, కాకపోతే వాడికి వాటర్ మిలన్ ఒక్కటే ఇచ్చాను. ఇంకా తీసి ఇచ్చేసరికి నలిపేశాడు, వాడి చేతికి ఇస్తే సర్లే నలిపేస్తున్నాడు తినట్లేదు అని చెప్పి ఇంకా నేనే తినిపిస్తా ఉన్నాను. మళ్ళీ బట్టలు ఎందుకులే పాడు చేసుకోవటం అని చెప్పి ఇంకా వాళ్ళ పెద్ద నుండి నువ్వే తినిపి, వాడు బట్టలన్నీ వేసుకుంటున్నాడు అని చెప్పి ఇంకా తినిపిమంటే ఇంకా నేను తినిపిస్తా ఉన్నాను. వీడు ఇంకా తినటం అయిపోయాక మేము తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. నేనేమో సింహగాడికి అన్నం పెట్టొచ్చా, వాడే తింటాడు ఆకలేస్తా అని. ఇంటికి వెళ్ళేసరికి వాడు అసలు అన్నం కూడా తినలేదు. ఇంకా వెళ్ళాక వాడికి కూడా అన్నం తినిపించేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎక్సర్సైజ్ అని చెప్పి ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాము. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.